హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి ఆధార్ సంస్థలో పనిచేయడానికి సంబంధించినటువంటి వివిధ రకాల పొజిషన్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. 40,000కి పైగానే మీకు అమౌంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో చాలా మంచి అవకాశం. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూసేసి జాగ్రత్తగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా. ముందుగా చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే చూస్తున్నారు కదా, లైక్ చేసి చూడండి, కంటిన్యూ చేయండి వీడియోని లాస్ట్ వరకు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మే మంత్ అంటే మనకి లాస్ట్ 1 వీక్ బ్యాకే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి అప్లికేషన్ విధానం ఎలా చేయాలి అంటే, మనకి ఆన్లైన్లోనే ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. అది ఎలా సెండ్ చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఆధార్కి సంబంధించి ఏదైతే ఆధార్కి సంబంధించి కార్డ్స్ ఉంటాయో దానికి రిలేటెడ్గా పనిచేసేటువంటి సంస్థ అన్నమాట. సో ప్రజెంట్ ఈ యొక్క ఆధార్కి సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAIకి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు ఇంటర్న్షిప్స్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్లో ఏంటి అంటే, సో మీకు ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్ చేత, ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ మెంటర్స్ చేత మీకు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో భాగంగా ఏంటి అంటే, మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కలిగే విధంగా ఈ యొక్క UIDAIకి సంబంధించినటువంటి ఏదైతే ప్రజెంట్ ఫంక్షనింగ్ జరుగుతుందో, వర్క్స్ జరుగుతున్నాయో, సో దానికి రిలేటెడ్గా మిమ్మల్ని కంప్లీట్గా అయితే ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ప్రజెంట్ ఎవరైతే ప్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారో కూడా ఇక్కడ ఇచ్చారు. సో ముందుగా మీకు క్వాలిఫికేషన్స్ అయితే చెప్తాను. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్గా మనకి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా పర్వాలేదు. ఇక్కడ ఎలిజిబిలిటీలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి. మినిమం మీరు 60% మార్కులతో లేదంటే 6 GPA యావరేజ్ మార్క్స్తో మీరు ఆ యొక్క డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు నార్మల్గా టెక్నికల్ ఫీల్డ్లో అయినా అలాగే నాన్ టెక్నికల్ ఫీల్డ్లో చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. సో ఇక్కడ C అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ లీగల్ కానీ, కామర్స్కి సంబంధించి కానీ, అకౌంట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే రీసెంట్లీగా కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా PG చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అంతేకాకుండా MTech చేసిన వాళ్ళు, అలాగే బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు, సో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆధార్కి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో సో ఇందులో మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎక్కడ ఉంటుంది ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే, అయితే ఒక రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్కి సంబంధించి టెక్నికల్ ఫీల్డ్స్ అంటే బీటెక్ చేసిన వాళ్ళకి వచ్చేసి మీకు 30,000 అనేది పే చేస్తారు ఎవ్రీ మంత్. అండ్ అలాగే PG చేసిన వాళ్ళకి, MTech చేసిన వాళ్ళకి వచ్చేసి 40,000. అలాగే MBA PG DM చేసిన వాళ్ళకి కూడా 40,000. అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి వచ్చేసేమో నార్మల్గా అంటే నార్మల్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 20,000. PG చేసిన వాళ్ళకి అంటే నార్మల్ PG చేసిన వాళ్ళకి 30,000. PhD లేదా రీసెర్చ్ విభాగంలో చేసిన వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మనకి 40,000 నుంచి 50,000 వరకు కూడా అమౌంట్ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే మనకి ఇది ఇంటర్న్షిప్స్కి సంబంధించి ఆపర్చునిటీ. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, అలాగే ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో ఆన్లైన్లో సో వాళ్ళని ఏంటంటే స్క్రీనింగ్ అంటే లైక్ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ షార్ట్ లిస్ట్ అనేటువంటి వాళ్ళకి వర్చువల్ ఇంటర్వ్యూ అంటే మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనకి టీడీజీకి సంబంధించి హెడ్ రెస్పెక్టివ్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటి అంటే ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటారు, ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేయాలి ఏంటి అనేది. సో మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తారు ఈమెయిల్ ద్వారా. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ ద్వారా అంటే ఇక్కడ చూడండి. సో మనకి ఈచ్ డివిజన్ ఆఫ్ హెడ్ ఆఫీస్కి సంబంధించి 4 వేకెన్సీస్, అలాగే రీజనల్ ఆఫీస్కి సంబంధించి 5, టెక్నికల్ సెంటర్స్ ఉంటాయి కదా టెక్నాలజీ సెంటర్స్ వాటిలో 30 వేకెన్సీస్, అలాగే ఈచ్ స్టేట్కి సంబంధించి ఆఫీస్ ప్రతి స్టేట్కి సంబంధించి ఆఫీస్లలో 2 ఆ విధంగా మనకి ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఇచ్చారు. సో అది ఎన్నో పేజీలో ఉంది అంటే ఇక్కడ 10th పేజీలో అయితే ఉంది. సో దీన్ని మనము అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా ఫిల్ చేసేసి సో మనకి మెయిల్ అయితే పంపించాలి. సో ఎలా పంపించాలి, ఏ మెయిల్ అడ్రస్కి పంపించాలి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పేసి ఉంది కదా ఫస్ట్లో, సో అది వదిలేసేయండి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మీరు ఫిల్ చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి సంబంధించి ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో సో దీనికి మనము అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలి అంటే మనకి ఇక్కడ మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు. ఇంటర్న్షిప్ UIDAI@UI ఇక్కడ ఉంది కదా. సో ఈ మెయిల్ అడ్రస్కి మీరు ఈమెయిల్ అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ రెజ్యూమే దాంతోపాటు అప్లికేషన్ అన్నీ కూడా మీరు మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ మనకి 10th జూన్ వరకు అయితే టైం ఇచ్చారు. సో ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి 6 వీక్స్ నుంచి 12 మంత్స్ వరకు అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఇంటర్న్షిప్కి సంబంధించి సర్టిఫికేట్ వస్తుంది. అంతేకాకుండా ఫర్దర్గా మనకి ఆధార్ సంస్థ నుంచి జాబ్స్కి సంబంధించి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కానీ ఇంకా మీకు ఏదైనా ఇతర సంస్థలకి సంబంధించి ఆపర్చునిటీ వచ్చినా కూడా మీకు యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మనకి దీనికి సంబంధించి ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే డిసెంబర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. మనకి రిజల్ట్స్ వచ్చేసి ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే మీకు జూన్ మంత్లోనే అని చెప్పేసి అయితే ఇచ్చారు కాబట్టి సో మనకి జూన్ మంత్లోనే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీకు ఫైనల్ అంటే ఏదైతే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి ఉంటుందో సో దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయితే చేస్తారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.